హలో! అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ ఈవినింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకి ఉంటదనమాట. సో, మార్నింగే నేను ఇలా ఇడ్లీకి, దోసకి ఇవన్నీ నానబెట్టుకున్నాను. నేను లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అటుకులు యాడ్ చేస్తే ఇప్పుడున్న వెదర్‌కి పిండి కొంచెం పులుపెక్కుతుంది అనిపిచ్చింది దోసల పిండి. అందుకే ఇంకా అటుకులు లాంటివి ఏమి యాడ్ చేయలేదు. బేసిక్‌గా మినపప్పు, రైస్ ఇంకా కొంచెం మెంతులు అవి మాత్రమే యాడ్ చేసుకున్నా అనమాట. రవ్వ ఇవన్నీ గూడా నానబెట్టేసుకున్నాను మార్నింగే. సో, నేను మంత్లీ 2 టైమ్స్ వేస్తున్నా అండి. ఆల్టర్‌నేట్ వీక్స్‌లో ఈ పిండి రుబ్బుతున్నాను. సో, 1 వీక్ అయితే కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఆ తర్వాతొచ్చేసి కొద్దిగా పిండి మిగిలితే దాంతోని ఇంకా పునుగులు చేసుకోవడము, ఇంకా ఉప్మా, పోహ ఇవి కవర్ అయిపోతాయన్నమాట. మళ్ళీ ఇంకో వీక్ మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. ఇలా పిండి రెడీగా ఉందంటే అసలెంత హాయిగా ఉంటదో. అలానే ఈసారి అసలు మర్చిపోయా గానీ నెక్స్ట్ టైమ్ తీసి పెడతాను. ఆవిరి కుడుములు కూడా ఇలా గ్రైండర్‌లో రుబ్బుకున్న మినపప్పుతో వేసుకుంటే చాలా వస్తాయి. నేను అనుకున్నాను అంతలో మర్చిపోయి రవ్వ యాడ్ చేసేసా అనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి రుబ్బేసాను. ఇంకా దోస పిండికి కూడా వేసేసాను. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ పడతదండి ఈ పని ఉందంటే. వీకెండ్ వేసుకున్నా అనమాట నేను. మధ్య మధ్యలో నేను గ్రైండర్ ఆపుతూ గూడా ఉంటాను. వేడెక్కిపోతుందేమో అనేసి బ్రేక్స్ ఇస్తూ అలా చేస్తా అనమాట. అయిపోయిన తర్వాత దోస పిండి ఇందులోనే ఉంచి ఒక 1 అవర్ వదిలేసాను. ఇంకా తర్వాత ఈ బాక్సెస్‌లో పెట్టుకున్నాను. ఈ మధ్య నేను బయట పెట్టి ఫెర్మెంట్ చేయట్లేదు. ఒక 1, 2 అవర్స్ బయటే ఉంచుతాను. ఆ తర్వాత ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నా. నైట్ అంతా పెట్టట్లేదు. ఎందుకంటే 1 వీక్ ఉండాలి గదా! ఇది. మరీ పులిస్తే బాగోదు అనేసి ఇంక లోపల పెట్టేస్తున్నా. ఈ ప్రాసెస్ వచ్చేసి ఇంకా మన ఏరియా ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఇదొచ్చేసి హోటల్ స్టైల్‌లో అల్లం చట్నీ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ అండ్ ముందు రోజే చేసి పెట్టుకోవచ్చు. ఒక 3, 4 రోజులు ఫ్రిడ్జ్‌లో నిలువ గూడా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటది. అచ్చం హోటల్‌లో చేసినట్లుగానే ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది. సూపర్ ఈజీ అనమాట. దానికోసం పెనం పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగే వేసుకోవాలి ఆయిల్. తర్వాత ఎలాగో మళ్ళీ తాలింపు వేసుకుంటాము. ఆ ఆయిల్‌లో ఇలా ఒక 10 వరకి ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి ఎలా అంటే మంచిగా క్రిస్పీగా అయ్యే వరకి గూడా సన్నటి ఫ్లేమ్‌లో వేపుకోవాలనమాట. దీంట్లో ఇదే ఇంక మనకి కారం. ఆ తర్వాత అల్లం పీసెస్ ఒక 10-12 ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే ఒక 2 ఇంచెస్ అల్లం అనుకోండి. దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అనేవి మనం కొద్దిగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ టేస్ట్. కొంచెం స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే ఇవి కొంచెం తక్కువ వేసుకోవచ్చు. స్పైస్ కొంచెం ఎక్కువ తింటే ఇవి పెంచుకోవచ్చనమాట. ఇంకా ఆనియన్స్ అండ్ టొమాటోస్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవాలి. సో, అల్లం పీసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటో వేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. సో, వీటిని మరీ ఎక్కువగా వేపొద్దండి. జస్ట్ సాఫ్ట్ అవ్వాలంతే. ఆనియన్స్ అండ్ టొమాటో జస్ట్ సాఫ్ట్ అవ్వాలి. చింతపండు కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. మనకి ఆల్రెడీ అల్లం అండ్ ఎండుమిర్చి ముందే ఫ్రై అయ్యాయి కాబట్టి సరిపోతుంది. దీంట్లో వెల్లుల్లిపాయలెయ్యొద్దు. వెల్లుల్లిపాయలేస్తే అల్లం ఫ్లేవర్ తగ్గిపోతుంది. ఆ తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఒక్క మిస్టేక్ చేశాను. కొద్దిగా బెల్లం ముక్క వేయాల్సింది. ఎందుకో స్కిప్ అయిపోయింది. మర్చిపోయాను. మీరైతే ఒక చిన్న బెల్లం ముక్క, ఒక చిటికెడంతా వేసుకోండి. సూపర్ టేస్ట్ వస్తుందనమాట. తర్వాత తాలింపు వేసేసుకోవడమే. ఇది మీరు చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటే 4, 5 డేస్ ఉంటుంది. నేనైతే నెక్స్ట్ డేకి, ఆ తర్వాత డేకి 2 డేస్ కోసం చేశాను. కలర్ ఎంత వచ్చిందో చూడండి. చాలా ఈజీ. ఇది ఇడ్లీలోకి బావుంటుంది, దోసలోకి బావుంటుంది. నాకైతే రైస్‌లో కూడా ఇష్టమండి. ఒక్కోసారి మనకి అజీర్తిగా ఉంటుంది, ఆకలి వేయదు, ఏదోలా ఉంటది గదా! అలాంటి టైంలో ఈ పికిల్‌తో తింటే చాలా వరకి ఆ సింప్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. బావుంటుందనమాట. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అవన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను నేను పడుకునేటప్పుడే. ఇంకా ఇడ్లీ పిండి ఆ రోజుకి ఎంత కావాలో అంతవరకే బయటికి తీసుకోవాలండి. మళ్ళీ వెంటనే లోపల పెట్టేయాలనమాట. సో, ఫస్ట్ నేను లేవగానే ఈ రోజుకి నాకు ఎంత పిండి కావాలో అంత వేరే గిన్నెలోకి తీసుకొని ఈ బాక్స్‌ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఎందుకంటే మాకు చాలా తొందరగా పులుస్తుందనమాట. సో, ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి వచ్చేసి మరీ టైట్‌గా ఉండకూడదు, మరీ లూజ్‌గా ఉండకూడదు.
కొద్దిగా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకోవాలి. సోడా ఉప్పు అయితే అసలు వేయాల్సిన అవసరమే లేదండి. గ్రైండర్‌లో రుబ్బితే అసలు సోడా ఉప్పు ఎప్పటికీ అవసరం ఉండదు. మిక్సీలో వేసి మీరు అసలే ఫర్మెంట్ చేయకపోతేనే సోడా ఉప్పు అవసరం ఉంటది. బట్ ఇలా నేను చూపించినట్లుగా చేశారంటే మీకసలు అవసరమే ఉండదనమాట. కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా జెల్లీలాగా కలుపుకోవాలి. బాగా కలపాలనమాట ఉప్పు, వాటర్ వేసేసి. ఆ తర్వాత మొత్తం రూమ్ టెంపరేచర్‌కొచ్చే వరకి వెయిట్ చేసి, ఇలా ఇడ్లీ మౌల్డ్‌కి ఆయిల్ వేసేసి లేదంటే నెయ్యి వేసేసి గ్రీస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫుల్‌గా వేసుకోవాలండి. ఫుల్‌గా అంటే మరీ ఓవర్‌గా కాదు, అలా అని మరీ తక్కువగా కాదు. కరెక్ట్‌గా ఆ మౌల్డ్ ఎంతైతే తీసుకోగలుగుతదో అంతవరకి వేసేసి దీన్ని స్టీమ్ చేయాలనమాట. స్టీమ్ చేసేటప్పుడు గూడా వాటర్‌ని ముందు వేడవ్వనివ్వాలి. ఆ తర్వాత ఈ ప్లేట్స్ అనేవి కుక్కర్‌లో పెట్టుకోవాలి. దానివల్ల ఆల్రెడీ స్టీమ్ అనేది ఫార్మ్ అయ్యి ఉంటది గాబట్టి ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి. అలానే ఇడ్లీ మీరు చేసేటప్పుడు మరీ సిమ్‌లో పెట్టొద్దు. మీడియం హీట్‌లో పెడితే బావుంటది. ఇక్కడ ఆల్రెడీ వాటర్ నావి బాయిలింగ్ పాయింట్‌కొచ్చేసాయి. అప్పుడు నేను ఈ ప్లేట్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్లేమ్ వచ్చేసి ఒక 10 నిమిషాల వరకి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంటుంది. లాస్ట్ ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత గూడా ఇమ్మీడియేట్‌గా తీయొద్దు. తీస్తే ఇడ్లీలు విరిగిపోతా ఉంటాయి. ఒక 5-10 మినిట్స్ అలా స్టాండింగ్ టైమ్ అనేది ఇవ్వాలనమాట. ఆ తర్వాత మనం తీసామంటే ఇడ్లీలు చక్కగా సాఫ్ట్‌గా వస్తాయి. అండ్ టేస్టీగా గూడా ఉంటాయి. లంచ్ బాక్స్‌లోకి పెట్టినా గానీ గట్టి పడవనమాట. మా ఇంట్లో అయితే ఇడ్లీ ఎప్పుడు బానే వస్తాయి. స్టార్టింగ్‌లో నాకు చాలా ట్రబుల్స్ ఉండేవి. పెళ్ళైన కొత్తలో ఇడ్లీ చేయడం అనేది పెద్ద టాస్క్‌లా ఉండేది. బట్ తర్వాత నా మిస్టేక్స్ అన్నీ నేను తెలుసుకుంటూ, రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడైతే ఈ పద్ధతే యూజ్ చేస్తున్నాను. ఇడ్లీలు ఎప్పుడూ బా వస్తాయి. ఒకవేళ మిక్సీలో మీరు వేసుకుంటున్నట్లయితే నేను నెక్స్ట్ టైమ్ మిక్సీలో వేసి చూపిస్తాను. అప్పుడు మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. లేదంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. సో, నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదండి. ఇడ్లీ విత్ అల్లం చట్నీ చాలా బావుండే. సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఉండే అనమాట చట్నీ అయితే. ఇంకా ఆ తర్వాత నేను లంచ్‌కి గూడా ప్రిపరేషన్స్ చేసేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా! నేనింకా కంటిన్యూ చేసేస్తా అనమాట. వర్క్ స్టార్ట్ చేశా అంటే ఇంకా ఆగేదుండదు. సో, ఇదొచ్చేసి గంగవాయల కూర పప్పు. ఈ మధ్య కాలంలో నేనేం జేస్తున్నానంటే పప్పు ఉడికిన తర్వాత లాస్ట్ 5 మినిట్స్‌లోనే ఆకుకూర యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ పోకుండా ఉంటాయి అనేసి ఫస్ట్ అయితే ఒక టొమాటోతో పప్పు బాయిల్ చేశాను. తర్వాత ఆకుకూర వేసేసి ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత తాలింపు గూడా వేసేసుకున్నాను. గ్రైండర్ అంతా కడిగి పెట్టేసుకున్నాను. వంట కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా డిష్ వాషర్ గూడా వేసేసుకున్నా అనమాట. ఇవాళ నాకు బయటికి వెళ్ళే పనుంది. అందుకే ఎక్కడ గూడా బ్రేక్స్ ఇవ్వకుండా నేను పని జేసేసుకుంటున్నాను. అండ్ పప్పు అయిపోయింది, రైస్ అయిపోయింది. గోరుచిక్కుడుగాయ ఫ్రై గూడా చేశానండి. ఈ గోరుచిక్కుడుగాయలు ముందు రోజే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు కంపల్సరీగా ఒక 15 మినిట్స్ టైం మనం మీల్ ప్రెప్‌కి ఇచ్చినట్లయితే, మనకి నెక్స్ట్ డే చాలా ఈజీగా ఉంటది. ఇదైతే నా థంబ్ రూల్ అనమాట. తప్పకుండా నేను ఫాలో అయితూ ఉంటాను. ఇంకా అంతలో అమెజాన్‌లో ఒక బుక్ ఆర్డర్ పెట్టాము. అదొచ్చింది 'ద సైకాలజీ ఆఫ్ మనీ' అనేసి. ఇంకా చదవలేదు. అనిపిచ్చింది నాకు. నేను ఇంతకుముందు బుక్స్ బాగా చదివేదాన్నండి. ఎందుకో ఈ మధ్య కాలంలో ఆ హాబిట్ అంతా పోతుంది అనిపిస్తుంది. మళ్ళీ తప్పకుండా స్టార్ట్ చేయాలి. నా డే ఎండ్ అయ్యేది బుక్ రీడింగ్‌తోనే. కంపల్సరీ ఇట్లా మొత్తం పని చేసుకొని బెడ్ మీదకి రాగానే బుక్ చదివేసి పడుకోవడం బాగా అలవాటుండేది. అది మళ్ళీ తప్పకుండా తెచ్చుకోవాలి. అది చాలా మంచి హాబిట్. అది నేనసలు పోగొట్టుకోకూడదు. ఈ బుక్ కూడా నాకు పైపైన చూస్తే అనిపిచ్చింది. ఇంకా చదవలేదు. చదవాలి అలా పెట్టాను టేబుల్ మీద రిమైండర్ కోసం. ఇంకా ఇవాళొచ్చేసి వాక్యూమ్ చేసే పనుందనమాట. సో, ఆల్టర్‌నేట్ డేస్ నేను డస్టింగ్ చేస్తానండి. ఎవ్రీడే ఏమి చెయ్యను. మరీ ప్రతిరోజు పనే చేసుకుంటూ కూర్చుంటే మనకు కూడా రిలాక్సేషన్ ఉండదు. ఓసీడీ లాగైతే నేను క్లీనింగ్ చెయ్యను. ఎంతవరకు చేయాలో అంతవరకే ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తాను. అంతేగాని ఇంకా లైఫ్ అంతా క్లీనింగే అన్నట్లుగా చెయ్యను. మీకు కూడా అది నేను సజెస్ట్ చేయను. చక్కగా హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ లేదంటే ఏదన్నా పాడ్‌కాస్ట్ గానీ, ప్రోగ్రామ్ గానీ వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేస్తాను గానీ, ఎవరో నాకు అప్రూవల్ ఇవ్వాలి, మా ఇల్లు చూసి అందరూ బావుందనుకోవాలి అన్న ఉద్దేశ్యంతో అయితే నేను చేయననమాట. అండ్ నిన్నటి వ్లాగ్‌లో అందరూ చెప్పారు గదా! ఇలా మనీ ప్లాంట్ దగ్గర పెట్టండి కృష్ణుడిది అనేసి. సో, ఇలా నేను ఈ ప్లాంట్ దగ్గర హాల్‌లో పెట్టేసాను. సూట్ అయింది. ఇంకా తర్వాత వాక్యూమ్ చేసేసాననమాట ఇల్లంతా గూడా.
నేను ఈ మధ్య 2, 3 వ్లాగ్స్‌లో చెప్పాను గదా! 40స్ రాగానే కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలి, మెడిటేషన్ చేయాలి, కామ్ డౌన్ అవ్వాలి అనేసి. తర్వాత నాకనిపిచ్చింది, మీరు నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకండి. అంటే 40స్ రాగానే మనం ఇంకా అన్నీ వదిలేసి కామ్ అయిపోవాలి, ఏమి చేయొద్దు అని కాదు నా ఉద్దేశ్యం. ఇప్పుడు ఒక కార్‌కి ఎలా అయితే ఒక ప్రాపర్ టైం తర్వాత కొద్దిగా సర్వీసింగ్ చేయించి, ఆయిల్ మొత్తం ఫిల్ చేయించి, ఆ తర్వాత మళ్ళీ రోడ్ మీదకి తీసుకెళ్తామో, అలా జస్ట్ మనకి స్ట్రెస్ అనిపించినప్పుడు దాన్ని తగ్గించుకొని ఒకసారి అట్లా సర్వీసింగ్ లాగా చేసుకొని, సెల్ఫ్ సర్వీసింగ్, ఆ తర్వాత మళ్ళీ ఇంకా మనం మన పనులు చేసుకోవడము, హాబీస్‌ని డెవలప్ చేసుకోవడము, కొత్త కొత్తవి ఏవైనా స్టార్ట్ చేయాలనుకుంటే చేయడము, అవన్నీ గూడా చేయాలనమాట. అండ్ ఇదొచ్చేసి తిరుపతి లడ్డు. మా హస్బెండ్ మొన్న వీకెండ్ తిరుపతి వెళ్లారనమాట. వాళ్ళ టీమ్ మెంబర్‌ది వెడ్డింగ్ ఉండే. సో, ఇంకా షవర్ తీసుకొనొచ్చిన తర్వాత ప్రసాదం పంపిద్దాము చుట్టుపక్కల వాళ్ళందరికీ అనేసి, ఇలా నేను డిస్పోజబుల్ ప్లేట్స్ ఉండే నా దగ్గర. వాటిల్లో సర్దుతున్నాను. నాకైతే తిరుపతి లడ్డు అంటే ఎంతిష్టమో. అసలు ప్రసాదం ఏదైనా గానీ డిఫరెంట్ టేస్ట్ ఒస్తది గదా! పులిహోర అయినా కానీ, పొంగలైనా గానీ, ఏదన్నా టెంపుల్‌లో అలా పెడితే భలే టేస్ట్ ఒస్తదసలు. నేను పెళ్ళికి ముందు హాస్టల్‌లో ఉండేదాన్ని హైదరాబాద్‌లో బేగంపేటలో. అక్కడొక పెద్ద టెంపుల్ ఉంటదనమాట. చాలా పెద్ద టెంపుల్ ఉంటది. పాలరాతిది. లైఫ్ స్టైల్ పక్కన. సో, అక్కడికి మేము ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం. 99% ప్రసాదం తినాలి అన్న ఉద్దేశ్యంతోనే వెళ్ళేవాళ్ళమనమాట. ఎంత బావుండేదో అసలు జిలేబీ అవన్నీ ఇచ్చేవాళ్ళు ప్రసాదంలో. సో, మా రూమ్‌మేట్స్ అందరికీ అదంటే తెగిష్టమనమాట. అందరం వెళ్ళేవాళ్ళం. దర్శనం చేసుకొని ప్రసాదం తినొచ్చేవాళ్ళం. స్వీట్ మెమోరీస్ అనమాట అవి. ఇంకా ఈ లడ్డు వచ్చేసి అమ్మ వాళ్ళకనమాట. వాళ్ళకి కూడా ప్యాక్ చేసేసుకొని తీసుకెళ్ళాను. ఇంకా మా చెల్లి, నేను, మా అబ్బాయి కలిసి హైదరాబాద్‌లో పారడైజ్‌లో పార్క్ లేన్ దగ్గర సీటీసీ బిల్డింగ్ ఉంటుంది. అక్కడొచ్చేసి ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్ అన్నీ రిపేర్ చేస్తారు. మా ఇంట్లో 2 ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. అవి పాడయ్యాయన్నమాట. సో, వాటి కోసం వెళ్తూ, వెళ్తూ మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను. వాడికి కూడా తెలియాలి ఫ్యూచర్‌లో ల్యాప్‌టాప్స్ ఎక్కడ రిపేర్ చేయించుకోవచ్చు, స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇలా అన్నీ తెలుస్తాయనేసి తీసుకెళ్ళాను. ఒక పాయింట్ ఏంటంటే, ఇలాంటి విషయాలు ఏవైనా గానీ ఫాదర్సే నేర్పిస్తూ ఉంటారు ఎక్కువగా. బట్ అలా మనం వదిలేయాల్సిన అవసరం లేదు. మనమే నేర్పించొచ్చు. కార్ డ్రైవింగ్ అయినా, బైక్ డ్రైవింగ్ అయినా ఈ మధ్య చాలామంది విమెన్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు గదా! ఇవైనా సరే, ఏవైనా బయట జరిగే విషయాలు, బయట పనులు ఇవన్నీ గూడా మనం గూడా నేర్పిస్తూ ఉండొచ్చనమాట పిల్లలకి. అక్కడైతే చాలా టైం పట్టేసిందండి అసలు. 3 అవర్స్ పట్టింది. అంటే బ్యాటరీ చేంజ్ చేయించాను. అది పనిచేస్తుందా లేదా చూసుకొని బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. సో, ఈ డే అయితే అలా గడిచిందండి. మీకు మన ఛానల్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా ఉంటది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి ఇంకొక కొత్త వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్. స్టే సేఫ్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. బై బై.